రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చర్చించుకుంటున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రధానంగా 3 అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా జరిగిన భేటీలో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే జనసేన పార్టీ మాత్రం స్థానాలను పెంచాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇదే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్లు ఇస్తానని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు కలిసి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. అదే సమయంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై కూడా కసరత్తు జరుగుతోంది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సీట్ల అంశానికి సంబంధించి ఈ కసరత్తు సంబంధించి తుది దశకు వచ్చినట్లేనా, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, ప్రస్తుతం మనం ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నాము. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య దాదాపుగా గంట సేపటి నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు పార్టీల మధ్య కూడా సంక్రాంతి సందర్భంగా జరిగిన డిన్నర్ మీట్లోనే ఒక అవగాహనకు వచ్చింది. అయితే ఆ తరువాత జనసేన పార్టీ నేతలపై వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో తమకు ఇచ్చిన దానికంటే సీట్లు ఎక్కువ పెంచాలి అని చెప్పి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అసలు ఎన్ని స్థానాలకు ఎవరు పోటీ చేయాలనే అంశంపై తుది నిర్ణయం రావడంతో పాటు ఏ స్థానానికి ఎవరు పోటీ చేయాలి, ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. సంక్రాంతి సమయంలో మాత్రం భోగి పండుగ రోజు ఇరుపక్షాలు జనవరి 14వ తేదీన ఇరుపక్షాల నేతల మధ్య దాదాపుగా 3 గంటల పాటు భేటీ జరిగింది. ఆ భేటీలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ కూడా ఉన్నారు. బట్ ఈ రోజు అయితే మాత్రం చర్చల్లో పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు, అదేవిధంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా చర్చల్లో పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ చర్చలకు సంబంధించి ఈరోజు ఎవరెవరు ఎన్ని స్థానాలు పోటీ చేయాలి అనే అంశంపై కూడా ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా 3 అంశాలను చర్చిస్తున్నారు. ఒకటి, ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, అదేవిధంగా ఎన్ని స్థానాలు అనేది నెంబర్ 1గా అయితే నెంబర్ 2 ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మహానాడులో సూపర్ 6ను ప్రకటించింది. దీంతో పాటు ఈ సూపర్ 6తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం కూడా ఉంది. వీటినన్నింటినీ కూడా కలిపి ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి రెండు పక్షాలకు సంబంధించిన అధినేతలు మధ్య కూడా ఇప్పటివరకు కూడా చర్చలు జరిగాయి. అయితే ఈరోజు ఫైనల్గా ఒక మేనిఫెస్టోకు రూపకల్పన చేసి ఈరోజు మేనిఫెస్టోకు సంబంధించి ఎప్పుడు ప్రకటించాలి, ఏ తేదీని ప్రకటించాలి అనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ఇక వీటితో పాటు మరో కీలకమైన అంశం ఏమిటంటే ఉమ్మడిగా సభలు నిర్వహించటం, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి ఉమ్మడిగా అనేది కూడా మాట్లాడుకోబోతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రా కదలిరా పేరిట ఇప్పటికే 17 బహిరంగ సభలు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ఇంకొక దాదాపుగా 25 నియోజకవర్గాల్లో నిర్వహించాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. ఈ సభలు కూడా రేపు ఉదయం విశాఖ జిల్లా మాడుగుల్లోను, అదేవిధంగా రేపు సాయంత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న చింతలపూడిలో కూడా చంద్రబాబు ఈ సభలు నిర్వహిస్తున్నారు. ఎల్లుండి చిత్తూరు జిల్లాలో ఉన్న గంగాధర నెల్లూరులో కూడా ఈ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభలు నిర్వహించిన తర్వాత ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం కలిపి సభలు నిర్వహించే అంశంపై కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ తాడేపల్లిగూడెంలో ఒక సభ నిర్వహించాలి అని చెప్పి కూడా భావిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఇరుపక్షాల అధినేతలు కూడా ముందు పాదయాత్ర చేసి ఆ తర్వాత ఫైనల్గా ఒక సభ నిర్వహించాలి అని కూడా భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అధికార పార్టీ దాదాపుగా 75 స్థానాలకి అభ్యర్థుల్ని 6వ జాబితాను కూడా మొన్న ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే 14 లోక్సభ స్థానాలు, దాదాపుగా 61 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు, అదేవిధంగా తొలగింపులు కూడా 28 మందికి కూడా సీట్లు తొలగించారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ ఈ విధంగా జాబితాను ప్రకటించకపోతూ ఉంటే మరోవైపు టీడీపీ జనసేనపై కూడా నేతలపై కూడా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే ఈ రెండు పక్షాల నేతలు కూడా
అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఏం చేయాలనే అంశంపై కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు కూడా రాజ్యసభ ఎన్నికలు 27వ తేదీన జరగబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలకు 27వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా ఈ నెల 8వ తేదీన నోటిఫికేషన్ రాబోతుంది. షెడ్యూల్ మాత్రం అంటే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మాత్రం వచ్చే నెల మొదటి వారంలో మాత్రమే, అంటే మార్చి మొదటి వారంలో మాత్రమే రాబోతుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా గత నెల 28వ తేదీన సభలన్నింటినీ ముగించుకొని 17 సభలని ముగించుకొని కూడా 3 రోజుల పాటు నిర్విరామంగా సభలు చేసి రాకదలరా సభలు చేసి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి నిన్న సాయంత్రం వరకు కూడా ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఆయన ఆ సర్వే టీములతో పాటు పార్టీకి సంబంధించిన IVRS కాల్ సర్వేతో వీటిలన్నింటినీ కూడా దగ్గర పెట్టుకొని అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చారు అని నేను చెప్తున్నారు. అయితే ఈ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రావటంతో పాటు ఇరుపక్షాలకు మధ్య పొత్తు ఉండటంతో ఈ పొత్తులో ఎవరెవరికి ఎన్ని స్థానాలు పోటీ చేయాలి అనే అంశంపై కూడా ఈరోజు తుది మెరుగులు దిద్ది ఇరువురు కలిపి ప్రకటన చేయాలా, ఎవరంతటా వాళ్ళు ప్రకటన చేయాలా అనే అంశంపై కూడా ఇరుపక్షాల నేతలు కూడా చంద్రబాబు నివాసంలో మాట్లాడబోతున్నారు. దాదాపుగా 12 గంటల ప్రాంతంలో వచ్చిన చంద్రబాబు నివాసానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసంలో కిందకు వచ్చి ఆయనకు సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు. ఇరుపక్షాల నేతల మధ్య జరుగుతున్న చర్చల్లో భాగంగా ఈరోజు ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై తుది మెరుగులు కూడా దిద్దబోతున్నారు. ప్రధానంగా నవీన్ 3 అంశాలు: 1 సీట్ల సర్దుబాటుకు సంబంధించి తుది మెరుగులు, 2 ఉమ్మడి మేనిఫెస్టో, 3 ఉమ్మడి సభలు. ఈ 3 అంశాలపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు ఉమ్మడిగా ప్రకటన చేస్తే పొత్తుకు సంబంధించి జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి ఇప్పటికే 2 పక్షాలకు సంబంధించిన క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు కూడా పొత్తు అంశం వెళ్ళింది. ఈ పొత్తు బలంగా ఉండాలన్నా లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ ఈజీగా జరగాలన్నా కూడా ఇరుపక్షాల అధినేతలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా అయితే ప్రకటిస్తున్నారో ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటన, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారనే అంశాన్ని కూడా ఉమ్మడిగా ప్రకటిస్తే మరింత బలంగా సంకేతాలు వెళ్తాయి అనేది కూడా ఇరుపక్షాల నేతల వ్యూహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రకటన ఈ రోజు వస్తుందా లేకపోతే ముహూర్తం చూసుకొని మరొక రోజు చేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. రేపు మామూలుగా అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుంచి మాడుగులకు హెలికాప్టర్లు వెళ్లాల్సి ఉంది. ఈ రోజు ఈ చర్చల కోసమే ఆయన ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో ఉండవల్లిలో ఉన్న నివాసానికి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హెలికాప్టర్లో చేరుకున్నారు. ఇక ఈ చర్చల తర్వాత ఇరుపక్షాల అధినేతలు ఎప్పుడు ప్రకటన చేయాలి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఫైనల్గా టాలీ ఎలా ఉండాలి అనే అంశంపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన ఉమ్మడిగా చేయాలా, ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించడం ఇరుపక్షాల అధినేతలు, అదేవిధంగా ఉమ్మడిగా సభలు నిర్వహించడం, ఈ 2 కూడా చేయాలని భావిస్తున్నారు. తాడేపల్లిగూడెంలోనే ఉమ్మడిగా ఇరుపక్షాల అధినేతలు కూడా పాదయాత్ర చేసి ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించి అక్కడ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన చేస్తారు అని కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఇరుపక్షాల అధినేతలపై కూడా అధికార పార్టీ అదే పనిగా 6 జాబితాలు విడుదల చేస్తుండటంతో వీళ్ళిద్దరిపై కూడా విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. కార్యకర్తల నుంచి కానీ, సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ కానీ, లేకపోతే ఇతర పక్షాల నుంచి వస్తున్న నేతల దగ్గర నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. అందువల్లనే సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తు ఈ రోజు నిర్వహించి ఆ తర్వాత ప్రకటన ఎలా చేయాలి అనేది కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారని కూడా మనకి సమాచారం అందుతుంది. నవీన్.